హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అండి. ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్. సీఎం సంచలన ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు సాధారణ బదిలీలకు పచ్చజెండా ఊపిందండి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బదిలీలపై అయితే కొనసాగుతున్న ఆంక్షలను తొలగిస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసిందండి. సో ఈ రోజు నుంచి జూలై 5వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు అంటే 15 రోజుల వరకు షెడ్యూల్ను ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 30 వరకు 4 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీలను చేస్తున్నట్టు వెల్లడించారు. ఉద్యోగులను చేరి 2 ఏళ్ళు కూడా పూర్తిగాని ఉద్యోగులను బదిలీ చేయరాదని చెప్పడం జరిగిందండి. ప్రభుత్వం కౌన్సిలింగ్ ద్వారా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అయితే ఉద్యోగులను బదిలీ చేస్తోంది. ఈ విధంగా వితంతువులు కానీ భార్యాభర్తలు అనారోగ్యంతో బాధపడుతూ ఉండే వారికి ముఖ్యంగా ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఉద్యోగుల ఎంపికలు మరియు బదిలీలు ఆమోదించబడతాయండి. ఉద్యోగులను ఏ ప్రాతిపదికన కూడా బదిలీ చేయాలనే దానిపై అయితే జూలై 5 ఈ రోజు నుంచి జూలై 8వ తేదీ వరకు కార్మిక సంఘాలతో చర్చించి ఖాళీల వివరాలను వెల్లడించనున్నారు. జూలై 9వ తేదీ నుంచి జూలై 12వ తేదీ వరకు ఉద్యోగుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తారని, తర్వాత జూలై 13వ తేదీ నుంచి జూలై 18వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలలో దరఖాస్తుల పరిశీలన, ఇంకా 19, 20వ తేదీలలో ఉద్యోగులకు బదిలీల ఉత్తర్వులు అయితే జారీ చేస్తారు. జూలై 21వ తేదీ నుంచి ఉద్యోగులు సాధారణ బదిలీలపై మళ్ళీ నిషేధం అయితే యథావిధిగా విధిస్తున్నట్టు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు గారు అయితే తెలిపారండి. సో ఈ విధంగా బదిలీలను అయితే చేపట్టున్నారు. సో ముఖ్యంగా ప్రాముఖ్యత, ఒకవేళ ఈ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఒకే చోటును ఇద్దరు ఉద్యోగులు కోరుకున్నట్లయితే వారిలో ప్రాధాన్యత అయితే చెక్ చేస్తారండి. ఏ విధంగా అంటే, సో అతని ఆరోగ్య సమస్యలు, అతని వయస్సు, అతని రిటైర్మెంట్, ఎవరికైతే రిటైర్మెంట్ ఇంకా తొందరలో ఉంటుందో, ఎవరైతే అనారోగ్య బారి పడి ఉంటారో, సో ఎవరైతే వైకల్యం కలిగి ఉంటారో, సో వాళ్ళ విధంగా ప్రయారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇద్దరు ఒకే ప్లేస్ను కనుక చూస్ చేసుకున్నట్లయితే. సో ఇది ఫ్రెండ్స్, తెలంగాణలో ఈ 20వ తేదీ వరకు అయితే ఈ విధంగా కొనసాగుతున్న బదిలీలు, సాధారణ బదిలీలు ఫ్రెండ్స్.